హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో బడ్జెట్ గురించి, అలాగే ఈ ఇయర్ స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ రెండు అంశాల గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, February 1st బడ్జెట్ ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో, మోడీ 3.0లో ఇది సెకండ్ ఫుల్ టైం బడ్జెట్ అని చెప్పొచ్చు. అవును. సో ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సెక్టార్స్ని బాగా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు? అంటే ఏదైనా మన వాళ్ళకి జిఎస్టీ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇంకా పెంచుతారేమో భయం. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంది. ఏదైనా 1 month చిన్న డ్రాప్ ఉంటే ఆ తర్వాత మంత్ కాంపన్సేట్ అయిపోతుంది. అంటే ఇవన్నీ నేను దేనికి చెప్తున్నానంటే, ఓవరాల్గా బిజినెస్ బాగుంది. అవును, బిజినెస్ బాగుంటేనే కదా జిఎస్టీ అనేది కడతారు. బాగుంది కాబట్టి నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇది 3rd term కాబట్టి వీళ్ళ పాలసీసు ప్రజలకి ఏం వచ్చిందంటే ఒక నమ్మకం వచ్చింది ఈ కంపెనీస్ మీద. షేర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఈ కంపెనీలో మనకి, ఎందుకంటే వీళ్ళ పాలసీస్ ఏం చేంజెస్ లేదు, గవర్నమెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 yearsకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇంకా మార్కెట్ వచ్చి ఇప్పుడు ఓవరాల్గా లాంగ్ టర్మ్గా చెప్తాను, బడ్జెట్ కూడా వస్తాను. ఓవరాల్గా లాంగ్ టర్మ్ నెక్స్ట్ 3 to 4 years కూడా ఎప్పటికప్పుడు 10 to 15%, 20% ఎవ్రీ ఇయర్ నిఫ్టీ జంప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి నిఫ్టీ నెక్స్ట్ 4 years కూడా 4 to 5 yearsలో నిఫ్టీ కూడా 35,000 to 40,000 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఒడిదొడుకులు, ఇది వచ్చి నేను ఓవరాల్ లాంగ్ టర్మ్ వ్యూగా చెప్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఒడిదొడుకులు, బడ్జెట్ ఈవెంటు, ఇది ఒకరోజు ఈవెంట్, జస్ట్ ఆ 1 day. అయితే ఆ 1 day చాలా కాషియస్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ బడ్జెట్ రోజే సంపాదించాలి, వాళ్ళకి చేయి దొరద, ఆ రోజే మొత్తం డబ్బు పోగొట్టుకుంటారు. ఆ రోజు నిమిషానికి డబ్బులు పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒక పాజిటివ్ న్యూస్ ఇస్తారు, మార్కెట్ వచ్చి టక్కున ఒక 200 points పెరుగుతుంది. ఒక నెగటివ్ న్యూస్ ఇస్తారు, మళ్ళీ 200 points తగ్గుద్ది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఎక్స్పర్ట్గా ఉంటే, ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంది అని అనిపించిందంటే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. లేదు నాకు ఎటువంటి నాలెడ్జ్ అంటే సిట్ ఆన్ క్యాష్, జస్ట్ సిట్ బ్యాక్ అండ్ వాచ్ ఏం జరుగుతుంది. ఆ తర్వాత బడ్జెట్ ఒక 1 week తర్వాత ఏదన్నా, ఎందుకంటే మీరు ఒడిదొడుకులు తట్టుకోలేరు, ఈ స్పెక్యులేటివ్కి డబ్బులన్నీ పోతాయి. ఆ తర్వాత నేను చెప్పేది, ఆ రోజు పర్టికులర్గా స్టాప్ లాస్లు హెవీగా ట్రిగర్ అవుతుంది. వీళ్ళు ప్లేస్ చేసిన స్టాప్ లాస్లు ఎటు స్టాప్ లాస్ వేసినా ట్రిగర్ అవుతుంది. రీసెంట్గా నేను చూశాను, ఆప్షన్స్ కూడా ఒక ఎడ్జింగ్ స్ట్రాటజీ చేస్తారు. ఒకే స్ట్రైక్ ప్రైస్ని కాలు కొంటారు, పుట్టు కొంటారు. 2 ప్రీమియం వచ్చి 400 ఉంది. అంటే ఆ రోజుకి ఒక 400 మాత్రమే మిగులుతుంది. అది ఏ 400 కనుమరుగైపోద్దని ఎవరికి తెలియదు. కాబట్టి అలాంటివన్నీ చేయకుండా మార్కెట్ పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ ఎడ్జింగ్ ఎలా చేయాలి అని ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ట్రేడ్ చేయండి. లేదా ట్రేడింగ్ తెలియలేదా, కామ్గా కూర్చోండి. కొన్ని లెవెల్స్ చెప్తాను. ఇప్పుడుండే ఈరోజు కరెంట్ మార్కెట్ ఈరోజు కూడా కొద్దిగా వీక్గానే ఉంది. మార్కెట్ వచ్చి ఇప్పుడు డౌన్ సైడ్ ఫేస్ అవుతుంది 22,500. సపోజ్ బడ్జెట్ స్వింగ్లో, నేను చెప్పేది 1000 points స్వింగ్లో చెప్తాను. సపోజ్ బడ్జెట్ స్వింగ్లో 22,000 కానీ ఆ ప్రైజెస్, ఆ రేంజ్ కానీ చూస్తే అక్కడ ఒక 200 points స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఒక 500 to 1000 points పెరగడానికి అవకాశం ఉంది. ఇది వచ్చి నేను డౌన్ సైడ్లో చెప్తున్నాను. 22,000 వస్తే 200 points స్టాప్ లాస్ పెట్టుకోండి. సపోజ్ అప్ సైడ్, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు 23 రేంజ్లో ఉంది. సపోజ్ అప్ సైడ్ 24కి వెళ్ళిందంటే అక్కడ షార్ట్ చేసి ఒక 200 points స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఒక 200,000 points దాకా దిగడానికి అవకాశం ఉంది. ఇది స్ట్రాటజీ బడ్జెట్కి వాడితే ఖచ్చితంగా మంచి ఎందుకంటే తక్కువ స్టాప్ లాస్, ఎక్కువ లేదు, ఒక 150-200 points స్టాప్ లాస్ పెట్టుకొని చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ అలాగే ఇక ఈ ఇయర్ మొత్తం చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉన్న స్కోప్ ఉందంటారు? కరెక్షన్ ఆల్రెడీ ఇప్పుడు ఉంది.
వాట్ ఈస్ హ్యాపెనింగ్? సార్ ఈ ఇయర్ వచ్చి నిఫ్టీ వచ్చి 24,750 పైన క్లోజ్ అయితేనే మార్కెట్ బుల్ మార్కెట్గా వెళ్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ కంప్లీట్ ఎవ్రీ రైస్ షార్ట్. ఊరికే ఒక మార్కెట్ ఒక రోజు 500 పాయింట్లు పెరిగినా కూడా అది తగ్గడానికే. అయితే ఎప్పటి నుంచి మార్కెట్ మీరు అడగచ్చు, సార్ ఎప్పటి నుంచి సార్ మళ్ళీ పూర్తిగా పెరగబోతుంది? జూలై నుంచి మార్కెట్ వన్ సైడ్ మార్కెట్గా ఉంటుంది. బట్ మే జూన్లో చాలా కాషియస్గా ఉండాలి. మే జూన్ పెద్ద క్రాషెస్ రావడానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా ఈ క్రాషెస్ అంటే ఎటువంటి ఈవెంట్స్ అనేవి ఇంపాక్ట్ చేయబోతున్నాయి అంటారు? దానికంటే స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎటువంటి? అంటే సంథింగ్ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. చార్ట్స్లో అలా కనబడుతుంది. మేబీ ఇప్పుడు రీసెంట్గా సడన్గా చూడండి ఒక వైరస్ అలాంటిది ఏదైనా సమ్ ఏదైనా ఒక స్పెషల్ అండ్ యూజువల్లీ సార్ అంటే గ్లోబల్నే ఇంపాక్ట్ చేసేది ఆ నెల ఏదైనా ఉండొచ్చు. మీ ట్రైనింగ్ అకాడమీలో ట్రైన్ అయ్యే స్టూడెంట్స్ కానీ లేకపోతే మీరు టీచ్ చేసే ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మీరు ముఖ్యంగా ట్రేడింగ్లో ఉండే వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. ఈవెంట్స్కి ముందు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, లేదంటే ట్రైనింగ్లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి? ఇక్కడ ఇదే స్పెషల్ సార్. మాది వచ్చి ఈవెంట్స్ అయినా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. నో రిస్ట్రిక్షన్. బడ్జెట్ రోజు కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. అది ఎందుకంటే మా స్ట్రాటజీస్ అలాంటిది. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ ఉంటుంది. వస్తే 10,000 వస్తుంది, పోతే 10,000 పోతుంది, దానిపైన పోదు, అంతే. క్యాపిటల్స్ పోదు. ఎందుకంటే మన గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీలో ఆల్మోస్ట్ 200% ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళు. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ 27th వర్క్షాప్ అనేది క్లోజ్ అవుతుంది లాస్ట్ వీకెండ్లో. సో 28th నెక్స్ట్ హోప్ఫుల్లీ చెన్నైలో ఉండబోతుందని చెప్పారు మీరు, మీ హోమ్ టౌన్. డేట్స్ సార్? డేట్ వచ్చి March 15 and 16. ఓకే. అది ఎట్లంటే సార్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపులే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రావాలి. ప్యాషన్, పట్టుదల. ఇక్కడ మనంగా ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ ల్యాండ్. బట్ దీనికి ప్రియర్గా కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. ఓకే. సో తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.